కదిరి పట్టణంలో కంచుకోటలో అంటే జామియా మసీద్ వెనకాల బిలాల్ మసీద్ ముతువల్లి అయినటువంటి ఇస్మాయిల్ మౌలానా అనే బోటి ఇస్మాయిల్ అంట ఎవరు ఆయన. ఆ బోటి ఇస్మాయిల్ అనే అతను నిన్న మసీదుకు ఆయన ఇమాం అంటే మహమ్మద్ ప్రవక్త ప్రబోధనలు అలాగే అల్లా గురించి మంచి మాటలు చెప్పి సన్మార్గంలో వచ్చే అక్కడ ప్రార్థన కోసం వచ్చే ముస్లింలను సన్మార్గంలో నడవాలి అని చెప్పి ప్రబోధించే ఒక ప్రబోధకుడు, మత ప్రబోధకుడు ఆయన. అటువంటి వ్యక్తి నువ్వు ఎలా ఉండాలి? మనం ఎక్కడున్నాము? భారతదేశంలో ఉన్నాం. భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. మొన్నటి రోజు గాంధీ జయంతి రోజు పార్క్ స్కూల్ నందు గల గాంధీ విగ్రహంలో గాంధీ జయంతికి నివాళులు అర్పించాలని మన కదిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారి నేతృత్వంలో మేమందరం కూటమి నాయకులు, బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి గారు, అదేవిధంగా జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసినాం. అక్కడ ఆయనకు ఈ భారతదేశం స్వతంత్రం కోసం అసూలు బాసినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతిని ఘనంగా జరుపుకున్నాం. ఆ రోజు గౌరవ మాజీ శాసనసభ్యులు మా కూటమి నాయకులు ఎంఎస్ పార్థసారథి గారు భరతమాతకే జై అన్నాడంట. అరే భరతమాతకే జై అని అన్నాడు, అందరం ఉండేవాళ్ళు అనొచ్చు, మేము కూడా అన్నాము, అనలేదు, అది నీకు అప్రస్తుతం, అది మేమంతా అన్నామని చెప్పేసి వాళ్ళు సాయబుల కొంతమంది ముస్లిం కౌన్సిలర్లు కూడా ఉన్నారు. అంటే ఆ కౌన్సిలర్లలో ఎంఎన్ ఫయాజ్ ఉన్నాడు, మహబూబ్ పాషా ఉన్నాడు, రాష్ట్ర నాయకురాలు పర్వీన్ బాను గారు ఉన్నారు, తర్వాత అక్రమ్ మౌలానా ఉన్నాడు, తర్వాత చాలా మంది ముస్లిం మైనారిటీ వార్డ్ ఇన్ఛార్జీలు ఉన్నారు, ఇతర కౌన్సిలర్లు అందరూ ఉన్నారు, మాజీ కౌన్సిలర్లు ఉన్నారు, మాజీ కౌన్సిలర్ ఖాదర్ బాషా గారు కూడా ఉన్నారు, అదేవిధంగా తజ్మూల్ గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ అక్కడ మేము గాంధీ జయంతి రోజు తెలుగుదేశం పార్టీ మేము నాయకులము కాబట్టి మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు గాంధీ జయంతి రోజు అక్కడ పోయినాము. వారు మా కూటమిలో ఉన్నారు కాబట్టి ఆయన భరతమాతకి జై అని, మేము భరతమాతకి జై అని చెప్పకుండా మేమేమన్నా ఎక్కడున్నాము? భరతమాతకి జై అంటే తప్పేమిటి అని అనలేదు మేము. ఆయన అన్నాడు, మిగతా వాళ్ళు అన్నారు, మేమైతే నా పేరు ఉచ్చరించి బహావుద్దీన్ అనే ఒక కౌన్సిలర్ భరతమాతకి జై అని అంటా ఉన్నాడు. అదేవిధంగా దేవాలయాలకు జై అని చెప్పి, దేవీలకి జై, దేవాలయాలకి జై అని చెప్పి చెప్తా ఉన్నాడు అని చెప్పి నిన్న జరిగిన మసీదు బయాన్లో, జుమ్మా బయాన్లో చెప్పాల్సిన అవసరం ఉందా? అది అప్రస్తుతం కాదా? రాజకీయాలు మసీదులలో మాట్లాడడం తప్పు కాదా? రాజకీయాల గురించి నువ్వు మాట్లాడాలనుకుంటే రాజకీయ వేదిక సపరేట్గా ఉంది, నువ్వు రావయ్యా బాబు ఇస్మాయిల్ మౌలానా గారు, మీరు గారు అంటాడు. ఎందుకంటే నువ్వు చేసే పనులకి నువ్వు ఒక గజ దొంగ. నువ్వు నిధులు తీస్తానని చెప్పి బాంబేలో అక్కడ వాళ్ళ కొంతమంది ముంచేసి నీకు బీగం వేసేసి ఒక 2 రోజులు అక్కడే బాంబేలో నీకు రూమ్లో వేసేసి అక్కడ ఫ్రాడ్ చేసి ఒక 30 లక్షలు తీసుకొని వచ్చినావు నువ్వు. అదేవిధంగా బెంగళూరులో రైస్ పుల్లింగ్, ఏదో రాగి చెంబులో రైస్ లాగుతుందని చెప్పేసి అక్కడ 15 లక్షలు దొంగతనం చేసుకొని వచ్చేసి ఫ్రాడ్ చేసేసి వాళ్ళు కూడా వచ్చి నీకు పట్టుకొని పోయినారు బెంగళూరుకి. అదే నీ ఏరియా అంతా, బిలాల్ మసీద్ ఏరియాలో మొత్తం అంతా అడిగితే విచారిస్తే నీ గురించి చెప్తారు. 13 సంవత్సరాల ఆడబిడ్డలకు, మైనారిటీ తీరని మైనర్ బాలికలకు వివాహాలు చేసే వ్యక్తి నీవు అసాంఘిక శక్తులకు నీవు పెద్ద లీడర్. నువ్వు అసాంఘిక శక్తులు చేసే కార్యక్రమాలకు నువ్వు ఒక గ్యాంగ్ లీడర్వి. నువ్వు మమ్మల్ని మాట్లాడితే మేము ప్రతి విషయంలో మా మతం గురించి ప్రొటెక్ట్ చేసే దాంట్లో మేము ఎప్పుడూ ముందున్నాం. మా చరిత్ర తెలుసుకో. నీకు ఒక్కబడి ప్రాపర్టీల విషయం కానివ్వండి, లేదా ఎన్ఆర్సీ విషయంలో కానివ్వండి, లేదా మొన్న గాంధీ జయంతి రోజు మా పార్థసారథి గారు మొత్తం ఇతర మతానికి చెందిన నాయకుల పేర్లు చెప్తా ఉంటే, అన్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు కూడా ఉన్నారన్న ఈ భారతదేశ స్వతంత్రంలో. వాళ్ళే కాదు, చాలా మంది ముస్లింలు కూడా ఈ భారతదేశ స్వతంత్రం కోసం పోరాడినారన్న అని చెప్పి నేను చెప్పడం కూడా జరిగింది. మేమేమి మీ మాదిరిగా ఎవరైనా డబ్బులు ఇస్తే ఎలక్షన్ అప్పుడు లేదు మా మతం వాడికే ఓటు వేయాలా, వేరే మతం వాళ్ళకి ఓట్లు వేయకూడదు అని చెప్పి మేమే ఆడ భయాలు చేయలే. మేము లౌకిక దేశంలో ఉన్నాం. గతంలో సిద్ధారెడ్డికి కూడా మేము పనిచేసినాం, అంతకుముందు రామయ్య కూడా పనిచేసినాం, అంతకుముందు బత్తలయ్యరావు కూడా పనిచేసినాం. ఈరోజు మేము కందికుండా కూడా పనిచేస్తాం. తప్పేముంది? మాకు నాయకుడు నచ్చాలా.
కులం మతం లేని కులరహిత సమాజాన్ని ప్రోత్సహించే నాయకుడు. అయ్యా బాబు, మీ ఏరియాలో కంచుకోటలోనే చాలా మంది కదిరి పట్టణంలో ముస్లింలకు ఎవరైనా సాయం చేసినాడు అంటే అది ఒక కందికుంట అనే, అది గుర్తుపెట్టుకోండి. ఆ ముస్లిం నాయకుడు ఎవరు ముస్లింలు బాగోగులు ఆరోగ్యాలు బాగలేకపోయినా, లేదా ఏదైనా పెళ్ళిళ్ళు కావాలన్నా, లేదా మా ఇంట్లో జరగడం లేదన్నా కూడా ఆయన దాన ధర్మాలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ నియోజకవర్గంలో అంటే ఒక కందికుంటనే. నువ్వు కందికుంట మేము చేస్తే తప్ప ఏం తప్పయా? మేము మానవత్వం, ఇస్లాం కూడా ఏం చెప్తుంది, కులం మతం అని చూడదు. వాడు పక్కింటి వాడు హిందువా ముస్లిమా అని చూడదు. ఎందుకంటే నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నాడు, ఇతర మతాలను గౌరవించు అన్నాడు. నీ మతంని నువ్వు ప్రేమించు, ఇతర మతాలని గౌరవించు అని చెప్పి ఖురాన్ కూడా చెప్తా ఉంది. నువ్వేంది నువ్వు ఒక నిధులు తీసే దొంగవి, నువ్వు రైస్ పుల్లింగ్ వ్యాపారం చేసే మోసగాడివి, అమాయక ఆడబిడ్డల్ని ఎవరెవరికో నువ్వు బాల్య వివాహాలు చేస్తా ఉంటే బలవంతపు బాల్య వివాహాలు చేసే వ్యక్తివి. నీ చరిత్ర అంతా ఇంత కాదు. నువ్వు పేటిఎం బ్యాచ్ ఇది. నీ డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి చేయని చెప్పేవాడివి నువ్వు మళ్ళా నేను పెద్ద మౌలానాని, నేను పెద్ద ఇది అని చెప్పేసి దయచేసి నీకు చెప్తాడా భద్రం. ఇంకొక తూరి ఇదే కాదు, నువ్వు మాజీ మున్సిపల్ చైర్మన్ ముజఫర్ అలీని కూడా విమర్శించినావు. అదేవిధంగా మన్నాన్ హజరత్ని కూడా దుర్భాషలు అన్నావు. ఇతర నాయకులందరినీ కూడా నువ్వు తిరుగుతా అన్నావు. నీ మసీదు మీ నాయన జాగీరాడ కాదు, మసీదులో నువ్వు అనుకువగా ఉండి మసీదులో మంచి మాటలు చెప్పి సన్మార్గంలో నడవాలి అని చెప్పి ప్రబోధించాల్సిన వ్యక్తి పోయి కదిరిలో నువ్వు మత కలహాలు సృష్టించాలని చూస్తున్నావా? గజదొంగ, నువ్వు మోసగాడివయ్యా. నువ్వు మౌలానా, నీకేందో మేము మర్యాదగా మౌలానా అంటున్నాం, నీకు వాడు వీడు అని చెప్పి చెప్పాలా. ఆ సంస్కృతి మాకు లేదు కాబట్టి నీకు ఇంకా మౌలానా ఆయన ఈయన అంటున్నాం. జాగ్రత్తగా ఉండు. ఇలాంటి చౌకాబారు విమర్శలు ఎప్పుడైనా మా పేర్లు పెట్టి నేను ఒకనే పని చేసినా, నాతో పాటు వందలాది మంది పని చేసినారు, కొన్ని వేల ఓట్లు